మీరే గిట్ల దివాలగాలు మీరే గిట్ల అనుకుంటే నిజాం ఎంత బాధపడి ఉండాలి అధ్యక్ష? 7 తరాలు ఏలిన 220 సంవత్సరాలు ఏలిన నిజాం నవాబు రాజ్యం పోతే ఎంత బాధపడి ఉండొచ్చు అధ్యక్ష? నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి తల ఒగ్గి ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చి భూములు ఇచ్చి వాళ్ళు కట్టినవే కదా అధ్యక్ష. ఇవాళ అసెంబ్లీ ముందరలోని అసెంబ్లీ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎవరు కట్టినారు అధ్యక్ష? నిజాం కాలేజ్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఆలియా స్కూల్ గర్ల్స్ స్కూల్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టినారు అధ్యక్ష? హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టినారు అధ్యక్ష? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు కట్టినారు అధ్యక్ష? పురాణ పూల్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఇన్ని నిమ్స్, ఆర్థోపెడిక్, నీలోఫర్ హాస్పిటల్, జడ్జిఖానా, ఇట్లాంటి హాస్పిటల్ ఎవ్రీ స్పెషలైజేషన్, ఆర్థో కానీ గైనిక్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ క్వారంటైన్. ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినాక క్వారంటైన్ అంటున్నారు అధ్యక్ష. వీళ్ళందరూ పుట్టక ముందే నిజాం గుర్తించి ఇట్లాంటి రోగాలు వస్తాయని క్వారంటైన్ హాస్పిటల్, నీలఫర్ హాస్పిటల్, నల్లకుంట దగ్గర తెలుసు కదా అధ్యక్ష, మనం చూసిందే కదా. అవి క్వారంటైన్ అని అంటారు. ఏంది అధ్యక్ష క్వారంటైన్ అంటే? ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు, చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ అంటువ్యాధుల నుంచి దూరం పెట్టడానికి ఆ క్వారంటైన్ హాస్పిటల్ నిజాం కట్టించిండు అధ్యక్ష. నీలోఫర్కి ఇట్లా ప్రతి హాస్పిటల్, ఎనీ స్పెషలైజేషన్, క్యాన్సర్, వకారాబాద్ టీబీ హాస్పిటల్ కోసం वकाराबाद का हवा लाखों की दवा उताई है ना, खाली हवा से